తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, హనుమాన్ మరియు శ్రీ విద్య ఉపాసకులు సిస్లా జయశంకర్ గురుగారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, మామూలుగా ఒక ఇంటిని చూసామనుకోండి, ఆ ఇంట్లో వాస్తు ఏ విధంగా ఉన్నా అనేది మామూలుగా తెలుస్తూ ఉంటుంది. అయితే ఎనర్జీ లోపించింది లేదంటే ఎనర్జీ అవసరం ఉంది అనే విషయం ఎలా తెలుస్తుంది? అండ్ అలాగే ఇప్పుడు వాస్తు దోషాలు కావచ్చు, లేదంటే నెగిటివ్ ఎనర్జీ ఉంది అనుకోవచ్చు ఇంట్లో, అప్పుడు దాన్ని ఎలా సరి చేసుకోవచ్చు అంటారు? ఇప్పుడు ఈ ఎనర్జీ వాస్తు విషయానికి వచ్చేసరికి, ఈ ఎనర్జీ వాస్తులో వచ్చేటప్పటికి మొట్టమొదటి నెగిటివ్ ఎనర్జీ జియోపతిక్ స్ట్రెస్ అంటారు. జియోపతిక్ స్ట్రెస్ ఓకే, అంటే భూగర్భం నుంచి వెలువడే ఒత్తిడి. ఓకే, ఒక బిల్డింగో, ఒక ఇల్లో, ఒక భవనమో, ఒక కాంప్లెక్సో ఏదన్నా కట్టినప్పుడు అక్కడ భూమిలో ఉన్న పవర్, అంటే కొన్ని చోట్లేమో అద్భుతమైన పవర్ ఉంటుంది, అద్భుతంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. హైదరాబాద్లో బంజారా హిల్స్ నుంచి మొదలుపెట్టి కొండాపూర్ నుంచి అటు ఫ్యూచర్ సిటీ వరకు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు ఎంత అభివృద్ధి చెందింది. ఇటు తూర్పు వైపుగా వెళ్తే పంజాగుట్ట నుంచి బేగంపేట అనుకోండి, లేకపోతే ఉప్పల్ వైపు అనుకోండి, ఇటువైపు అభివృద్ధి. అంటే వేరియేషన్ రూపాయి నోటుకి 100 రూపాయల నోటుకి తేడా ఎంత ఉందో అంత వేరియేషన్ ఉంటుంది. కారణం ఏంటంటే భూమిలో ఉన్న బలం, భూమిలో ఉన్న పవర్, భూమిలో ఉన్న శక్తి, ఆ ప్రాస్పరిటీ. అలాంటివి అంటే సిరిగల భూములు అంటారే, సిరిగల భూములు ఇవి అన్నమాట. సో ఒక చోట బాగలేదు అంటే ఈ నెగిటివ్ ఎనర్జీస్లో మనం అన్నీ ఒక ఎపిసోడ్లో చెప్పుకోవడం కుదరదు. ఈ ఎపిసోడ్లో జియోపతిక్ స్ట్రెస్ గురించి చెప్పుకుందాం. జియోపతిక్ స్ట్రెస్ అంటే భూగర్భంలో ఉండే నెగిటివ్ ఎనర్జీ. ఇది ఎలా తెలుస్తుంది మనకి అంటే, ఎందుకు ఏర్పడుతుంది అసలు భూగర్భం నుంచి నెగిటివ్ ఎనర్జీ రావడం ఏంటి అంటే, ఇప్పుడు ఒక బిల్డింగ్ ఒక 100 ఏళ్ల క్రితం కట్టారు, కానీ ఆ స్థలంలో ఓ 150 ఏళ్ల క్రితం ఏం జరిగిందో తెలియదు, ఓ 200 ఏళ్ల క్రితం ఏం జరిగిందో తెలియదు. అక్కడ ఏదన్నా అంతకుముందు గుడి ఉండేదా మనకు తెలియదు, అక్కడ అంతకుముందు శ్మశానం ఉండేదా మనకు తెలియదు, అక్కడ ఏదన్నా అఘాయిత్యం జరిగిందా మనకు తెలియదు, ఏదన్నా అక్రమాలు జరిగినాయో మనకు తెలియదు. ఏదున్నా దాని తాలూకా ఎనర్జీస్, సపోజ్ ఒక మర్డర్ జరిగింది, ఎవరినో తీసుకొచ్చి అక్కడ పాతి పెట్టారనుకోండి, ఎప్పుడో 100 ఏళ్ల క్రితం అనుకోండి, బట్ దాని తాలూకా ఎనర్జీ భూమిలో నెగిటివ్ అనేది ఉంటుంది. హైదరాబాద్లో మోస్ట్ ఆఫ్ ది అపార్ట్మెంట్లు శ్మశానాల్లోనే ఉంటాయి. శ్మశానాలు కబ్జా చేసి కట్టిన బిల్డింగ్లే చాలా ఉంటాయి. ఇలా ఆ జియోపతిక్ స్ట్రెస్ అనేది భూగర్భం నుంచి వెలువడే ఒక నెగిటివ్ శక్తి. అది ఎందుకు వచ్చింది అనేది మనకు తెలియదు, బట్ అది ఉందా లేదా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఒకవేళ అది ఉంటే దాన్ని ఎట్లా రిస్ట్రిక్ట్ చేయాలో మనకు తెలుసు. మనకు కావాల్సింది అంతే కదా. గతంలో ఇక్కడ ఏం జరిగింది, ఇప్పుడు నేను ఒక చోట మా బిల్డింగ్లో, మా విల్లాలో మేము ఉంటే, నేను కూర్చుంటే నాకు ఎప్పుడు అమ్మవారు కనబడుతూ ఉంటుంది. సో అది కట్టిన వాళ్ళని అడిగాను, ఏమండి ఇంతకుముందు ఇక్కడ ఏముండింది అంటే, ఇక్కడ గోశాల ఉండేదండి, ఒక గోవు చనిపోతే మేము ఇక్కడ పాతి పెట్టాము అని. సో అలా అంటే అక్కడ ఏముంది అనేది మనకు తెలియదు. సో ఈ జియోపతిక్ స్ట్రెస్ అనే నెగిటివ్ ఎనర్జీ కనుక ఉంటే ఆ ఇంట్లో నెగిటివ్ సంఘటనలు జరుగుతుంటాయి. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అకాల భోజనాలు, వండుకున్నదంతా పారేయడము, ఎవరు టైంకి తినకపోవడము, తింటారు ఇంట్లో అందరూ తింటారని వంట చేయటము, ఎవరికి వాళ్ళు రకరకాల కారణాలతో ఆ భోజనం చేయకపోవడము, రాత్రికి మిగిలిపోయిందని పారేయడము, మగవాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఆడవాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇర్రెగ్యులర్ సైకిల్స్, ఇవన్నీ కూడా ఆ జియోపతిక్ స్ట్రెస్ వల్ల వస్తాయి. ఇవన్నీ కూడా వాటి వల్ల వస్తాయి. సో ఇవి బాగా ఉన్నాయి మా ఇంట్లో అంటే ఒకసారి ఎనర్జీ చెక్ చేసుకోవాలి, దాన్ని రిస్ట్రిక్ట్ చేసుకోవాలి. అంటే ట్రీట్మెంట్ బదులు ఇదని కాదు, మీరు మందులు వాడద్దు, మీరు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే మందులు వాడద్దు, లేదా ఇంకొక గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే మందులు వాడద్దని చెప్పట్లా. బట్ ఏది మూలమో, ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చిందో తెలుసుకొని దాన్ని కట్ చేయడం ద్వారా మనం అనేక రకాల హాస్పిటల్ బిల్లు మిగులుతాయి. అంటే మూలం కట్ అయింది అనుకోండి, కొన్నాళ్ళకి
ఆ సమస్య సెట్ అయిపోతుంది. అవును. ఆ మూలాన్ని కట్ చేసి ట్రీట్మెంట్ చేసుకోవాలి. అది ఎలా ట్రీట్మెంట్ చేస్తాం అనేది మనం చేస్తాం. ఓకే. సో దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఈ జియోపతిక్ స్ట్రెస్ అనేది ఉందా లేదా మన ఇంట్లో అనేది ఐడెంటిఫై చేయాలి. ఓకే. చేసుకుంటే దాన్ని ట్రీట్మెంట్ చేసుకుంటే 100 అంటే ప్రతి ఇంట్లో 100% ఉంటుందని మనం గ్యారంటీగా అనుకోలేము. కొన్ని చోట్ల ఎనర్జీ బాగుంటుంది. వాళ్ళు సాధారణంగా ఏ ఆరోగ్య సమస్య లేకుండా, ఎటువంటి వివాదాలు లేకుండా, ఎటువంటి వ్యాపారంలో నష్టాలు లేకుండా ముందుకెళ్తూనే ఉంటారు. వాస్తు బాగుంటుంది, వాళ్ళ టైము బాగుంటుంది. టైం బాగాలేనప్పుడు ఏవో ఎదురవుతూ ఉంటాయి. బట్ మొత్తం మీద అంత పెద్ద ప్రాబ్లమాటిక్గా ఉండదు. బట్ ఎప్పుడైతే మీకు ప్రాబ్లమాటిక్గా అనిపించినప్పుడు ఒకసారి మనం వాస్తు చెక్ చేసుకోవాలి. గురుగారు, మీరు ఇప్పుడు చెప్పారు కొన్ని సిమ్టమ్స్ లైక్ ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఎక్కువగా బాధిస్తూ ఉన్నప్పుడు కూడా నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టుగా తెలుస్తుంది అని. అండ్ ఇదే కాకుండా ఇంకా ఏమే విధాలుగా మనకి ఈ సిమ్టమ్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు అంటారు? ఈ సిమ్టమ్స్ 99% ఆడవాళ్ళకేమో ఇలా ఇర్రెగ్యులర్ సైకిల్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్లస్ మగవాళ్ళకేమో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అలాంటివి వస్తాయి. ఇది ఇలాగే ఈ ఎనర్జీ ఎక్కువగా కంటిన్యూ అవుతూ దానికి కనుక ఆ ఎనర్జీని రిస్ట్రిక్ట్ చేయకపోతే ఏం జరుగుతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నందువల్ల మోషన్ ప్రాబ్లం అనో లేకపోతే హార్ట్కి సంబంధించినను సంథింగ్ అంటే ఫర్దర్ కాంప్లికేషన్స్ లీడ్ చేయడానికి దారితీస్తుంది. ఓకే. అట్లాగే ఆడవాళ్ళకి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, వాళ్ళు ఇంట్లో ఉన్న పని చేసి, లేదా హౌస్ వైఫ్ అయితే హౌస్ వైఫ్, లేదా వర్కింగ్ ఉమెన్ అయితే వర్కింగ్ ఉమెన్కి ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. అంటే ఇంట్లో పని చేయాలి, బయట పని చేయాలి. పొద్దున్నే అన్ని సర్ది పిల్లలకి హస్బెండ్కి బాక్సులు సర్ది తను బాక్స్ సర్దుకొని ఉద్యోగానికి వెళ్ళాలి. మళ్ళీ వచ్చిన తర్వాత ఇంట్లో పని అంతా మళ్ళీ తనే చేయాలి కదా. సో ఆ స్ట్రెస్ ఎక్కువైపోతుంది వాళ్ళకి. ఈ స్ట్రెస్ వల్ల అశాంతిగా ఉంటుంది. చిన్న మాట అంటే భరించలేని తత్వం వస్తుంది. చిన్న మాట అంటే తట్టుకోలేని ఇది వచ్చి అది వాదన కింద టర్న్ అవుతుంది. కుటుంబంలో డిస్కషన్స్కి దారితీస్తుంది, గొడవలకి దారితీస్తుంది. సో అలాగే మగవాళ్ళు కూడా అంటే రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది. అంటే ఓర్పు సహనం తగ్గిపోతుంది. తగ్గిపోయేటప్పటికి చిన్న మాట అది నెగ్లిజిబుల్ అయినా కూడా అది చాలా పెద్దగా కనబడుతుంది అనమాట. నన్ను అంటావా, నేను ఇంత కష్టపడుతున్నా, నేను ఇంత చాకరీ చేస్తున్నా, కుటుంబం కోసం ఇంత చేస్తున్నా అని అది పెద్ద గొడవకి డిస్కషన్కి దారితీస్తుంది. ఆ డిస్కషన్ మళ్ళీ సర్దుమనడానికి 2-3 రోజులు టైం పడుతుంది. సో ఇలాంటి ఒకదానికొకటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందువల్ల జియోపతిక్ స్ట్రెస్ అనేది లేకుండా చూసుకుంటే ఇంట్లో మనుషులు ఆరోగ్యంగా ఉంటారు, మనశ్శాంతిగా ఉంటుంది, స్ట్రెస్ లేకుండా ఉంటుంది. లేదంటే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. జియోపతిక్ స్ట్రెస్ అనేది ఎక్కువగా వాటర్ ద్వారా వస్తుంది. సో ఆ వాటర్ తీసుకున్నా కొద్దీ మనకి ఆ ప్రాబ్లం పెరుగుతూ ఉంటుంది. ఓకే, ఎందుకంటే భూమి నుంచి వచ్చేది వాటరే కదా. సో ఆ ప్లేస్లో స్టోర్ ఉండే వాటర్ ద్వారా ఇది ఎక్కువగా మన బాడీలో చేరుతూ ఉంటుంది. సో దీన్ని రిస్ట్రిక్ట్ చేసి సరి చేసుకోవడం అనేది అద్భుతమైన ప్రక్రియ. ధన్యవాదాలు గురుగారు. ఆయుష్మతి భవ. చూసారు కదండి, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అంటే ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఆ నెగిటివ్ ఎనర్జీని కూడా మనం పాజిటివ్గా చేసుకునేందుకు చాలా అవకాశాలు ఉన్నాయని కూడా గురుగారు తెలియజేస్తూ ఉన్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.